హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ 2024 రిలేటెడ్ ఈ యొక్క స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఎలా ఉంటుంది, ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఈ యొక్క వీడియోలో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అయ్యేది. కానీ ఎవరైతే పాలిటెక్నిక్ సైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అయితే కానీ మెయిన్గా ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ యూజ్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇక వీడియోకి వెళ్తే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే, ఈ యొక్క స్లాట్ బుకింగ్ అంటే ఏముండదు, మీరైతే ఏదైతే కౌన్సిలింగ్ జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే అఫీషియల్స్కి అయితే మీరు అయితే ఫీ అయితే పే చేయాలి. ఆ యొక్క ఫీ అనేది ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఫీ అయితే కట్టాలి. ఈ క్యాస్ట్ వారీగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇంత ఫీ అని, నెక్స్ట్ ఓసీబీసీ స్టూడెంట్స్కి ఇంత ఫీ అయితే వాళ్ళు అయితే చేస్తారు. ఆ యొక్క ఫీ అయితే మీరు ఎంటర్ చేసి మీరు వాళ్ళకి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క డేట్న ఈ యొక్క టైంకి అయితే మేమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వస్తామని వాళ్ళకైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. ఇలా అయితే స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఇది చేసుకున్నాక మీకు స్లాట్ బుకింగ్ ఒక ఫామ్ అయితే వస్తుంది. ఆ యొక్క ఫామ్ అయితే తీసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే స్లాట్ బుకింగ్ అంటే ఎలా ఉంటుంది, ఈ యొక్క స్లాట్ బుకింగ్ అంటే ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్లో నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. నెక్స్ట్ ఏంటంటే మేము ఈ డేట్ని ఈ టైంకి ఈ హెచ్ఎల్సి సెంటర్కి వస్తున్నామని ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క స్లాట్ బుకింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే నేను చెప్పిన అయితే కంపల్సరీ అయితే రెడీ అయితే చేసుకుని ఈ యొక్క స్లాట్ బుకింగ్లో అయితే మీకైతే 100% అయితే యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క పాలసీ హాల్ టికెట్ ఉంటుంది. ఆ యొక్క హాల్ టికెట్ అయితే రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ ఇన్కమ్ క్యాస్ట్ కానీ రెడీగా అయితే పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పాలసీ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అవి అయితే మీరైతే రెడీ అయితే పెట్టుకోండి. ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు ఇవి అయితే 100% అయితే యూజ్ అయితే అవుతాయి. ఇక మెయిన్గా ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అయితే నేను డైలీ ఒక వీడియో అయితే ఎపిసోడ్ లాగా అయితే మీ యొక్క కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను వీడియో చేసి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ నుంచి అయితే కాల్ చేయండి.